ప్రభుత్వ పరంగా పట్టా విష్ణు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పింకె శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప శివారు పల్లిపేటలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో పట్టా విష్ణు తాటెకిల్లు అగ్ని ప్రమాదం జరిగి ఆస్తి నష్టం అధికంగా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పింకె శ్రీనివాస్ బాబా, తెలుగుదేశం పార్టీ నాయకులు దేవి వెంకన్న, వెంకటలక్ష్మి, బెంజమిన్ రాజ్, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీరుతో కలిసి అగ్ని బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి తనవంతు సాయంగా వంట సామాగ్రితో పాటు దుప్పట్లు, బట్టలు 5,000 రూపాయలు అందించారు. రోజు పనికెళ్ళి అక్కడ మన రెయిల్ చెరువుల దగ్గర రెయిలు పట్టుకోవడానికి ఒక జట్టు మేస్త్రిగా పనిచేసే ఇతను, ఆ జట్టు మేస్త్రికి వచ్చిన కూలి అందరికీ పంచి కూలి కూడా 2.5 లక్షలు ఇంట్లో పెడతాం వల్ల అది కూడా కాలిపోతుంది. చాలా నిరాశతో ఉన్నారు. ఇలాంటిది ఎవరికీ రాకూడదు. ఖచ్చితంగా మా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన నానాజీ గారికి తెలియజేస్తాం. అలాగే దీని గురించి కలెక్టర్ గారికి కూడా చెప్పి తగిన పారితోషం ఖచ్చితంగా అందజేయాలి అని, గవర్నమెంట్ వారు ఖచ్చితంగా ఇల్లు కట్టి ఇలాగ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు అని తెలియజేస్తూ, ఈ కుటుంబానికి ఎవరైనా అండగా ఉంటే ఆదుకోవాలని కోరుతూ ఈరోజు ఈ కాలనీలో ఉన్న అందరూ కూడా ఒక ఉమ్మడిగా ఫైర్ ఇంజిన్ రాకముందే ఈ మంటల్ని ఆపు చేస్తాం. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంచేతంటే ఈ పక్కన కూడా ఇంకా ఈ గ్రామంలో పక్కనే ఇంకో పాక ఉంది, అవి కూడా కాలిపోదును. కానీ అందరూ దీంతో ఆగేలాగా చేసినందుకు సంతోషం. గ్రామంలో కూడా ఇలాగే ఎవరికైనా ఆపదొస్తే అందరూ కూడా ముందుండాలని తెలియజేస్తూ